మనందరం దేవునిలా చూసే మన జాతిపిత అయిన మహాత్మా గాంధీ గారు తన 78 ఏళ్ల వయసులో కూడా 18 ఏళ్ల వయసు ఉన్న మను అబాలతో పాటు మరికొంతమంది యువతులతో ఎందుకు నగ్నంగా పడుకునేవాడు? అలాగే మన శత్రుదేశమైన పాకిస్తాన్ కోసమని ఇండియాపై గొడవపడి పాకిస్తాన్ కోసం ఎందుకని ఆమరణ నిరాహార దీక్ష చేశాడు? అలాగే దేశ ప్రజలంతా కూడా పటేల్ గారే దేశానికి మొదటి ప్రధాని కావాలని కోరుకుంటే గాంధీ మాత్రం పటేల్ గారిని కాకుండా నెహ్రూని ఏం లాభం కోసమని అతనిని మొదటి ప్రధానిగా నియమించాడు. ఇలాంటి అతి ముఖ్యమైన ఈ 3 విషయాల గురించి మీకు ఈ వీడియోలో క్లియర్ గా చెప్పబోతున్నాను. లెట్స్ స్టార్ట్ అవర్ టుడేస్ ఎపిసోడ్. నెంబర్ 1, గాంధీజీ ఆడవారితో నగ్నంగా పడుకోవడం. 78 ఏళ్ల వయసులో ఉన్న గాంధీజీ 18 ఏళ్ల వయసు ఉన్న మను అబాలతో పాటుగా మరికొంతమంది ఆడవారితో నగ్నంగా ఎందుకు పడుకునేవాడు? నా తండ్రి చావు బతుకుల మధ్య పోరాడుతుంటే నేను మాత్రం ఆ సమయంలో నా భార్యను గదిలోకి తీసుకెళ్లి శృంగారం పిచ్చిలో మునిగి ఉన్నాను. దానికి ముఖ్య కారణం నా కోరికలే. అందువల్లే ఆ క్షణం నుంచి బ్రహ్మచర్యం పాటించడానికి నిరంతరం ప్రయత్నిస్తూనే ఉన్నాను అని గాంధీజీ తన ఆత్మకథలో రాశారు. కానీ ఆ తర్వాతే ఆయన మరో 2 పిల్లలకి తండ్రి అయ్యారు. అయితే గాంధీ బ్రహ్మచర్య ఆలోచనలతోనే ఈయన ప్రత్యక్షంగా ఆశ్రమాలను కూడా ఏర్పాటు చేశాడు. ఎవరైతే వారి యొక్క శృంగారపు కోరికలను చంపుకొని వారి యొక్క బ్రహ్మచర్యంతో ఒంటరిగా ఉండాలని అనుకుంటున్నారో వారికి మాత్రమే ఈ ఆశ్రయంలోకి ప్రవేశం ఉండేది. అలా ఈ ఆశ్రమంలోకి పెళ్లైన వారితో పాటు పెళ్లి కాని అమ్మాయిలు మరియు అబ్బాయిలు కూడా వచ్చేవారు. అయితే ఇక్కడ వీరంతా కలిసి ఒకే చోట ఉంటూ నగ్నంగా స్నానం చేయడంతో పాటు కలిసి నగ్నంగా పడుకునేవారు. ఇక ఆ సమయంలో ఎవరైనా వారి యొక్క బ్రహ్మచర్యంపై నియంత్రణ కోల్పోతే వారిని ఆ ఆశ్రమం నుండి బయటికి పంపించేవారు. కానీ గాంధీజీ గారికి మాత్రం అందుకు మినహాయింపు ఉండేది. 78 ఏళ్ల ఈ పెద్దాయన తన భార్య బ్రతికి ఉండగానే తన ప్రైవేట్ సెక్రటరీ చెల్లె అయిన 30 ఏళ్ల శిశిర నాయర్ తో పాటు కలిసి నగ్నంగా పడుకునేవాడు. ఇలా ఆశ్రమాలకు వచ్చిన ఎంతో మంది అమ్మాయిలతో మన మహాత్మా ఈ ప్రయోగాలను చేసేవాడు. అయితే మన గాంధీ గారు చెప్పిన సత్యం అహింస సిద్ధాంతాలు నచ్చి ఆయన ఆశ్రమానికి వచ్చిన ఆర్పి పరశురాం మరియు నిర్మల్ కుమార్ లాంటి వారికి గాంధీ చేసే ఈ సెక్సువల్ ఎక్స్పెరిమెంట్స్ అస్సలు నచ్చేవి కాదు. దాంతో వారు ఒక రోజు గాంధీ గారిని ఈ విషయాలపై ప్రశ్నించగా గాంధీ ఏం చెప్పాడంటే వారికి, నేను వారితో కలిసి స్నానం చేసేటప్పుడు నా కండ్లు మూసుకుంటాను. అలాగే ఎంత నిగ్రహంగా ఉంటున్నానో పరీక్షించుకోవడం కోసం మాత్రమే నేను వారితో కలిసి నగ్నంగా పడుకుంటున్నాను అని నవ్వుతూ వారికి సమాధానమిచ్చాడు. కానీ తను నిగ్రహం కోల్పోయిన సంగతి మాత్రం ఎవ్వరికీ చెప్పేవాడు కాదు. దాంతో వారికి గాంధీతో కలిసి పనిచేయడం ఇష్టం లేక వారు ఆశ్రమం నుంచి తిరిగి వెళ్లిపోయారు. అలాగే దానికి తోడుగా తన భార్య చనిపోయిన కొద్ది రోజులకే వరుసకి తనకు మనవరాళ్ళు అయిన 18 ఏళ్ల మను మరియు 19 సంవత్సరాల అబతో కలిసి ఈ ప్రయోగాలు చేయడం మొదలు పెట్టాడు. మనవరాళ్లతో ఇలా చేయడమేంటని పటేల్ గారు అడిగినప్పుడు తను వారికి బ్రహ్మచర్యం ఎలా పాటించాలో ట్రైనింగ్ ఇస్తున్నానని, అది నా నైతిక కర్తవ్యమని సమాధానమిచ్చాడు. అందుకే అప్పటి కేరళ ప్రధానమంత్రి గాంధీని ప్రమాదకరమైన సెక్స్ ఉన్మాదిగా పేర్కొన్నాడు. నిజానికి అన్ని వదిలేసిన వాడు నిజమైన బ్రహ్మచర్యం పాటించిన వాడు అవుతాడు. కానీ ఇలా బ్రహ్మచర్యం పేరుతో అందమైన అమ్మాయిలతో నగ్నంగా పడుకుంటూ మసాజులు చేయించుకునే వ్యక్తిని ఏమంటారో చెప్పండి. ప్రస్తుతం ఇలా ఈ రోజుల్లో ఇలాంటి ప్రయోగాలు చేస్తే వారిపైన అత్యాచారం కేసులు పెట్టి జైల్లో పడేస్తాం. కానీ గాంధీజీని మాత్రం మనం మహాత్మా అని పిలుచుకుంటున్నాం. నెంబర్ 2, ఇండియా కంటే పాకిస్తాన్ పైనే అత్యంత ప్రేమ. గాంధీ పాకిస్తాన్ కోసం భారత ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆమర నిరాహరణ దీక్షను ఎందుకు చేశాడు? 1947లో గాంధీజీ స్పీచ్ ఇవ్వడానికి ఢిల్లీలోని ఒక ఆడిటోరియానికి బయలుదేరాడు. కానీ ఆయన కారులో వెళ్తుండగా కొంతమంది ప్రజలు ఆయన కార్కి అడ్డం వచ్చి గాంధీ గారికి పూలమాలను వేశారు. దాంతో ఆయన కొంత సమయం అక్కడే ఆగిపోయాడు. అయితే ఇంకో కారులో ఉన్న ఆయన అనుచరులు మాత్రం ముందుగా ఆడిటోరియం కి చేరుకున్నారు. అయితే గాంధీని చంపడం కోసం అక్కడే వెయిట్ చేస్తున్న ఒక వ్యక్తి ముందుగా వచ్చిన ఈ కారులోనే గాంధీ ఉన్నాడనుకుని దానిపైన బాంబుని వేశాడు. దాంతో ఆ కారులో ప్రయాణిస్తున్న 6 గాంధీ అనుచరులు అక్కడికక్కడే చనిపోయారు. అందువల్ల ఈ ప్లాన్ ఫెయిల్ అయింది. కానీ ఎలాగైనా గాంధీని చంపాలని అనుకున్న వారు వారి ప్రయత్నాన్ని ఆపలేదు. 1948 జనవరి 20th రోజున గాంధీ స్పీచ్ ఇచ్చేటప్పుడు గ్రెనైడ్ వేసి ప్రజలను చెల్లాచెదురు చేయాలని అనుకున్నారు. ఆ తర్వాత ఒంటరిగా ఉన్న గాంధీని షూట్ చేసి చంపేయాలని ప్లాన్ చేసుకున్నారు. అనుకున్న ప్లాన్ ప్రకారం ఒక వ్యక్తి ముందుగా గ్రెనైడ్ ని వేసి ప్రజలని అక్కడి నుండి పారిపోయేలా చేశాడు. కానీ గాంధీని చంపాల్సిన మరో వ్యక్తి ధైర్యం సరిపోక అక్కడి నుండి పారిపోయాడు. దాంతో ఆ ప్లాన్ కూడా ఫెయిల్ అయింది. కానీ చివరికి 1948 జనవరి 30న గాంధీ గారు తను ప్రేయర్ చేయడానికి మను అబలతో కలిసి స్టేజ్ పైకి వెళ్తున్నారు. ఆయన చుట్టూ చాలా మంది జనం ఉన్నారు.
చూస్తున్నారు. ఆ జనంలో నుండి ఒక వ్యక్తి వచ్చి గాంధీ గారి పాదాలు తాకడానికి అన్నట్టుగా ఆయన ముందు బెండ్ అయ్యాడు. అప్పుడు గాంధీ గారి మనవరాలైన మను ప్రేయర్ చేయడానికి ఇప్పటికే లేట్ అయింది, పక్కకి తప్పుకోండని ఆయన్ని పక్కకి నెట్టేసే ప్రయత్నం చేసింది. ఇంతలోనే ఆ వ్యక్తి పైకి లేచి తన చేతిలో ఉన్న తుపాకీతో గాంధీజీని 3 సార్లు షూట్ చేశాడు. దాంతో గాంధీ కింద పడిపోయాడు. హాస్పిటల్ కి తీసుకెళ్లినా ప్రయోజనం లేదు. షూట్ చేసిన 30 నిమిషాల్లోనే గాంధీ చనిపోయాడు. కానీ ఈసారి గాంధీని షూట్ చేసిన వ్యక్తి పారిపోకుండా అక్కడే ధైర్యంగా నిలబడ్డాడు. ఆ వ్యక్తి ఎవరో కాదు, అతనే నాథురాం గాడ్సే. పోలీసులు అతన్ని అరెస్ట్ చేసి కోర్టులో ప్రవేశపెట్టారు. దేశం మొత్తం మహాత్మాగా పిలుచుకునే గాంధీని ఒక భారతీయుడివై ఉండి ఎందుకు చంపావని జడ్జి గారు గాడ్సేని అడిగారు. దానికి గాడ్సే చెప్పిన సమాధానం ఏంటంటే, నేను మొదట్లో గాంధీని అభిమానించేవాణ్ణి, కానీ ఆయన పాటించే కొన్ని నియమాలు నాకు నచ్చలేదు. దానిలో మొదటిది, ఆయన ముస్లిం సపోర్టర్. హిందువులకి నచ్చకపోయినా హిందూ టెంపుల్స్ లో ఖురాన్ ని చదివేవారు, కానీ మసీదులో మాత్రం భగవద్గీతను చదవాలంటే ఆయన భయపడేవారు. ఏ నిర్ణయం తీసుకున్నా అందులో ముస్లింలు ఎంత లబ్ధి పొందుతున్నారో అన్నదాని గురించే ఆలోచిస్తారు తప్ప హిందువులకు ఎంత నష్టం జరుగుతుందో అనే విషయాన్ని అస్సలు పట్టించుకోడు. ఎగ్జాంపుల్, ఇండియాలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడంలో విభేదాలు వచ్చినప్పుడు మహమ్మద్ అలీ జిన్నా తనకు ప్రత్యేక దేశం కావాలని పట్టుబట్టాడు. అప్పుడు గాంధీ జిన్నా దగ్గరికి వెళ్లి, పార్లమెంట్ లో ఎక్కువ మంది ఎంపీలను మీ వాళ్ళనే పెట్టుకో, నీ కోసం ప్రత్యేకంగా రాజ్యాంగాన్ని రాసుకో, కావాలంటే నువ్వే ఇండియాకి ప్రధానమంత్రిగా ఉండు అని దేశాన్ని మాత్రం విడదీయద్దని ప్రతిమలాడుకున్నాడు. అందుకు జిన్నా కూడా ఒప్పుకున్నాడు. కానీ ఇక్కడ పటేల్ గారు వచ్చి ఒక్కడి కోసం దేశ ప్రజల్ని పణంగా పెట్టడం సరైన నిర్ణయం కాదు అని గాంధీ గారి నిర్ణయాన్ని వ్యతిరేకించాడు. ఒకవేళ పటేల్ గారు కూడా గాంధీ గారితో ఏకీభవించి ఉంటే కోట్ల మంది హిందువుల పరిస్థితి ఏమై ఉండేది. ఇక రెండవది, ఆయన పాకిస్తాన్ సపోర్టర్. కాశ్మీర్ లో భారత్ పాకిస్తాన్ మధ్య యుద్ధం జరుగుతున్నప్పుడు వేల మంది భారతీయ సైనికులు చనిపోయారు. దాంతో భారత ప్రభుత్వం పాకిస్తాన్ కి బుద్ధి చెప్పాలని భారత ప్రభుత్వం పాకిస్తాన్ కి ఇవ్వాల్సిన 50 కోట్ల రూపాయల్ని ఇవ్వడం ఆపివేసింది. అప్పుడు గాంధీజీ అలా చేయడం కరెక్ట్ కాదని పాకిస్తాన్ కి వెంటనే 50 కోట్ల రూపాయలు ఇవ్వాలని ఆమరణ నిరాహార దీక్షకు దిగాడు. ఒక పక్క భారత సైనికులు చనిపోయి వారి కుటుంబాలు ఆర్తనాదాలు చేస్తుంటే ఈ పెద్దయిన మాత్రం పాకిస్తాన్ కు సపోర్ట్ చేశాడు. దానికి తోడు పార్లమెంట్ లో తీసుకునే ప్రతి నిర్ణయం వెనుక గాంధీజీ హస్తం ఎంతో ఉండేది. ఇది ఇలానే కొనసాగితే మన దేశం మరింత ప్రమాదంలోకి వెళ్లిపోయే అవకాశం ఉంది. అలాగే దానికి తోడు దేశమంతా గాంధీ వల్లే స్వతంత్రం వచ్చిందని అనుకుంటున్నారు. కానీ వాస్తవానికి 2వ ప్రపంచ యుద్ధంలో హిట్లర్ దాడికి బ్రిటన్ ప్రభుత్వం పూర్తిగా నాశనమైపోయింది. దాంతో వారు వలస దేశాలని పాలించడం చేతకాక అన్ని దేశాలకి స్వతంత్రం ప్రకటిస్తూ వస్తున్నారు. అలా మన దేశానికి కూడా స్వతంత్రాన్ని ప్రకటించారు. నిజానికి గాంధీజీ అహింస విధానాన్ని ప్రవేశపెట్టి ఉండకపోయుంటే భగత్ సింగ్ ని ఉరితీసే సమయానికే మన దేశానికి స్వతంత్రం వచ్చి ఉండేది. కానీ ఈయన చేసిన ఈ తప్పుల వల్లే ఇన్నాళ్లు పట్టింది. అందుకే గాంధీని చంపేశాను, ఇన్నాళ్ళ నా కల నెరవేరిందని గాడ్సే సమాధానం ఇచ్చాడు. ఆ మాటలు విన్న జడ్జి గాడ్సేతో ఏకీభవించాడు. కానీ చట్టం తన చేతుల్లో లేదు కాబట్టి రాజ్యాంగం ప్రకారం గాడ్సేకి ఉరిశిక్షను విధించారు. అలా 1949 నవంబర్ 15న గాడ్సేని ఉరితీశారు. కోర్టులో గాడ్సే చెప్పిన ఈ మాటలన్నీ కాంగ్రెస్ గవర్నమెంట్ బయటికి రానియకుండా బ్యాన్ చేసింది. కానీ 1977లో ఏర్పడిన జనతా ప్రభుత్వం ఆ బ్యాన్ ని ఎత్తివేసింది. దాంతో గాడ్సే వాగ్మూలం బయటికి వచ్చింది. నెంబర్ 3, పటేల్ గారిని కాకుండా నెహ్రూని పీఎం చేయడం. దేశ ప్రజలంతా పటేల్ గారు ప్రధానమంత్రి కావాలని కోరుకుంటే గాంధీజీ మాత్రం పటేల్ గారిని కాకుండా నెహ్రూని ప్రధానమంత్రిగా ఎందుకు నియమించాడు? 1946లోనే బ్రిటిషర్స్ ఇండియాకి స్వతంత్రాన్ని ఇవ్వబోతున్నామని ప్రకటించారు. అయితే భారతీయులకి తమ దేశాన్ని సరిగ్గా పాలించుకునే సామర్థ్యం ఉంటేనే స్వతంత్రం ఇస్తామని ఒక షరతుని పెట్టారు. అప్పుడు గాంధీజీ ఇంటర్నల్ వర్కింగ్ కమిటీని ఏర్పాటు చేశాడు. ఈ కమిటీలో కాంగ్రెస్ సీనియర్ లీడర్స్ అయిన నెహ్రూ, పటేల్ గారితో పాటు ఆచార్య కుపలాని, రాజేంద్ర ప్రసాద్ గారు మరియు ఖాన్ అబ్దుల్ గఫర్ ఖాన్లను కూడా సభ్యులుగా నియమించారు. అప్పట్లో దేశవ్యాప్తంగా 15 ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీలు ఉండేవి. ఈ కమిటీలు ఎవరిని జాతీయ అధ్యక్షునిగా ఎన్నుకుంటాయో అతనే మన దేశానికి కాబోయే ప్రధానమంత్రి అని గాంధీజీ ప్రకటించాడు. అలా అధ్యక్షుడి ఎన్నిక కోసం ఓటింగ్ ని నిర్వహించారు. అయితే ఈ ఓటింగ్ లో 12 ఓట్లు సర్దార్ వల్లభాయ్ పటేల్ గారికి దక్కాయి, 2 ఓట్లు ఆచార్య కుపలానికి, 1 ఓటు ఖాన్ అబ్దుల్ గార్లకి దక్కాయి. దేశ ప్రధానమంత్రి అవ్వాలని ఎదురు చూస్తున్న నెహ్రూకి 1 ఓటు కూడా దక్కలేదు. అప్పుడు గాంధీజీ నెహ్రూని దగ్గరికి పిలిచి, పటేల్ ప్రధానమంత్రి కావాలని దేశ ప్రజలంతా కోరుకుంటున్నారు, ఇది నీకు ఇష్టమేనా అని అన్నాడు. దానికి నెహ్రూ నుండి ఎలాంటి సమాధానం రాలేదు. ఇక గాంధీజీకి విషయం అర్థమైంది. ఒక వైట్ పేపర్ ని తీసుకుని అందులో ఏదో రాసి పటేల్ కి ఇచ్చాడు. అది చదివిన పటేల్ గారు తను అధ్యక్ష బాధ్యతల నుండి తప్పుకుంటున్నానని, ఆ బాధ్యతను నెహ్రూకి అప్పజెప్పుతున్నానని ప్రకటించాడు. దాంతో కమిటీ సభ్యులతో పాటు దేశ ప్రజలంతా ఒక్కసారిగా నివ్వెరపోయారు. ఇది గాంధీజీ ఆడిన కపట నాటకమని అప్పుడందరికీ అర్థమైంది. ఇదే విషయమై ఒక రిపోర్టర్ గాంధీని ప్రశ్నించగా దానికి గాంధీజీ చెప్పిన మాటలేంటంటే, పటేల్ నాకు నమ్మిన బంటు లాంటివాడు, నేను చెప్పిన మాట కాదనడు, కానీ
నెహ్రూ మాత్రం అలా కాదు, ఎప్పటి నుండో ప్రధానమంత్రి అవ్వాలని కలగంటున్నాడు. పైగా ధనవంతుడు. ఒకవేళ పటేల్ ని ప్రధానమంత్రిని చేస్తే నెహ్రూ ఖచ్చితంగా తన ధనబలంతో కాంగ్రెస్ లో చీలికలు తీసుకొస్తాడు. అప్పుడు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయలేక ఇబ్బంది ఏర్పడుతుంది. దాంతో దేశంలో గొడవలు జరుగుతాయి. అందువల్ల బ్రిటిషర్స్ మనకు మన దేశాన్ని పాలించుకునే సామర్థ్యం లేదు అనుకొని వాళ్ళు మన దేశానికి ఇచ్చిన స్వతంత్రాన్ని రద్దు చేయవచ్చని గాంధీజీ సమాధానమిచ్చాడు. కానీ నిజానికి పటేల్ గారు మన దేశానికి మొదటి ప్రధానమంత్రి అయి ఉంటే కాంగ్రెస్ పార్టీలో చీలికలు వచ్చినా ఆయన ధైర్యంగా ఎదుర్కొనేవాడు. అలాగే మన దేశ భవిష్యత్ మరోలా ఉండేది. కానీ గాంధీకి నెహ్రూ గారి పైన ఉన్న మమకారంతోనే అతన్ని తొలి ప్రధానమంత్రిగా నియమించారు. ఫ్రెండ్స్, ఒకవేళ పటేల్ గారే మన దేశపు మొదటి ప్రధానమంత్రి అయి ఉంటే మన దేశం ఎలా ఉండేదో మీరే చెప్పండి. అలాగే ఈ వీడియోని జస్ట్ లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.